మగవలు మెచ్చే వర్ణాల షాపింగ్ మాల్ మన అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ లో మార్చి 28వ తేదీ నుండి మెగా ఇయర్ ఎండింగ్ సీజన్ సేల్. మార్చి 28 నుండి 31 వరకు కేవలం 4 రోజులు మాత్రమే. ప్రత్యేక కౌంటర్లలో పట్టు, ఫ్యాన్సీ, హెవీ వర్క్ సారీస్ పై ఫ్లాట్ 50 to 60% డిస్కౌంట్. చుడీదార్స్, డ్రెస్ మెటీరియల్స్ అండ్ కిడ్స్ వేర్ పై ఫ్లాట్ 50 to 60% డిస్కౌంట్. ప్రత్యేక విభాగంలో కాటన్ చీరల ప్రత్యేక కలెక్షన్. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ శ్రీ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు. నమస్తే, పిఎన్ఎన్ న్యూస్ స్వాగతం. అరాచక పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని రానున్న ఎన్నికల్లో ఇంటికి సాగనంపుదామని మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. జనం కోసం జనార్దన్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా చెరువు కొంపారంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నారా చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి, దామచర్ల జనార్దన్ రావు గారి నాయకత్వం వర్ధిల్లాలి, దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు, దామచర్ల జనార్దన్ రావు గారి సైకిల్ గుర్తుకే మన ఓటు. జాతర
బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో ప్రచారంలో దూకుడు పెంచిన ఎమ్మెల్యే గుట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గం సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా అంకమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న, పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. స్వచ్ఛమైన మనిషిరన్న, అచ్చమైన మనిషిరన్న, స్వచ్ఛమైన మనిషిరన్న, అచ్చమైన మనిషిరన్న. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న, పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. కష్టమంటే తెలిసినోడు, కలుపుగోలుతనం వాడు, చెమట విలువ గుర్తించిన చెరగని చిరునవ్వు వాడు, చరిత్రలో నిలుస్తాడు, చరిత్రలో నిలుస్తాడు, చరిత్రలో నిలుస్తాడు. అనునిత్యం అండదండ ఓర్పు ఎంతో ఉన్నవాడు, సహనమెంతో కలిగినోడు, ఆపన్నాస్తుడు, ఆపన్నాస్తుడు, ఆపన్నాస్తుడు. చంద్రన్న పాట నడిచనే రవికుమారన్న, లోకేషు అన్నతో గదిలనే రవికుమారన్న. అద్దంకి ముద్దు బిడ్డనే రవికుమారన్న, పేదోళ్లకు బంధువాయనే రవికుమారన్న. అవినీతి పాలనను తరిమెయ్యగ గదిలిండు చంద్రన్న సారథిలో, లోకేషన్నతో కలిసి గొట్టిపాటి రవి అన్న, గొట్టిపాటి రవి అన్న, గొట్టిపాటి రవి అన్న. అద్దంకి పల్లె పల్లె సేవలెన్నో చేసినాడు, జనం మెచ్చ నాయకుడు, జనమే తన బలమనుకునే నిస్వార్థ సేవకుడు, నిస్వార్థ సేవకుడు. జనం బలం ఎన్నికల ప్రచారం స్టార్ట్ చేశాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తాం అనేది ప్రజల్లో తీసుకెళ్ళడం కోసం ఇవాళ ఈ కార్యక్రమం చేశాం అన్నమాట. ఒక 5 సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీ అవకాశం ఇచ్చారు. ఈ రాష్ట్రాన్ని ఏ విధమైన పరిస్థితిలోకి తీసుకొచ్చారో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలామంది యువకులు చదువుకొని ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారు. అన్నీ మోసపూర్వమైన హామీలు మోసం చేయటమే కాకుండా మళ్ళీ హామీలన్నీ నెరవేర్చామని కూడా మరొక మోసపూరితమైన ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. వీటిని అన్నింటిని తిప్పికొడతా ప్రజల్లో తిరుగుతూ ఉన్నాను. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా 175కి 120 స్థానాలతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా వచ్చిందని చెప్పి, అదేవిధంగా దాంతోపాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా వచ్చింది. రాబోయే రోజుల్లో గతంలో ఏ విధమైన పూర్వ వైభవం ఉందో అదేవిధంగా రాష్ట్రంలో కూడా మళ్ళీ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తామని చెప్పి కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇవాళ గతంలో మేము సైకిల్ యాత్ర చేశాము, తర్వాత ప్రజల్లోకి వెళ్ళి భవిష్యత్ గ్యారెంటీ చేశాము. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం మక్కినపాలెం నుంచి స్టార్ట్ చేశాము. ఎన్నికల కూటమి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి ఇవాళ పనిచేస్తున్నాయి. ఖచ్చితంగా రాబోయే రోజులు ఈ కూటమి 170 స్థానాలకి 160 స్థానాలతో ఖచ్చితంగా విజయం సాధించింది. సాధారణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైనప్పటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమాలు పకడ్బందీగా అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు. ప్రకాశం భవన్లో ఏర్పరిచిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. సో మార్నింగ్ 7 గంటల నుంచి 5 గంటల వరకు ఈ పోల్ జరుగుతుంది. అక్కడ నుంచి అనదర్ ఒక 22 డేస్లో కౌంటింగ్ ఆఫ్ ఓట్స్, దట్ ఈస్ ఆన్ 4th June. సో ఇది మన ఎలక్షన్ ఎన్నికలు కమిషన్ నుంచి మనకి ఇచ్చిన ఎన్నికల షెడ్యూల్ ఇది. సో ఇప్పుడు ప్రస్తుతం ఈ 29th అంటే నిన్న వరకు మన ఓటర్ జాబితాలో 18,14,371 ఓటర్స్తో మనం ఈ ఎన్నికలకి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ నెంబర్ ఆఫ్ క్లైమ్స్ మనం చూస్తే మనం అనౌన్స్మెంట్ నుండి కొత్త Form 7లు అండ్ Form 8లు మనం తీసుకోలేదు. సో లాస్ట్ 2 వీక్స్లో
మనం అనౌన్స్మెంట్కి ముందు ఏమేమి ఫామ్ 7s and 8s తీసుకున్నామో అదన్నీ కూడా సక్రమంగా డిస్పోజ్ చేయడం జరిగింది. లాస్ట్ 2 days వరకు మనకి ఈ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ఈ క్లైమ్స్ అన్ని కూడా డిస్పోజల్స్ వరకు వాళ్ళు అలో చేయడం జరిగింది. ఇప్పుడు అన్నీ కూడా ఫ్రీజ్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే ఆ రోజు నుంచి 16th March నుండి ఇప్పుడు దాకా ఫామ్ 6లు అంటే న్యూ ఓటర్స్ అప్లికేషన్స్ 8,570 అప్లికేషన్స్ వస్తే దాంట్లో దాదాపుగా 3,000 మనం ఇవ్వాలి. ఎంత పెండెన్సీ ఉంటున్న లెక్కల్లో మొత్తం 3,30,516 ఎపిక్ కార్డులు జనరేట్ చేస్తే 2,82,923 ఎపిక్ కార్డ్స్ ఇప్పుడు దాకా ఎలక్టర్స్కి డిస్పాచ్ చేశాం పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా. సో ఓన్లీ ఒక 42,896 ఎపిక్ కార్డ్స్ మాత్రమే పోస్టల్ డిపార్ట్మెంట్ దగ్గర ఈ డిస్పాచెస్ కోసం పెండింగ్ ఉంటుంది. అది కూడా చాలా ఫాస్ట్గా చేస్తారు. ఇంకొక 2 to 3 రోజు మ్యాక్సిమంలో ఆల్ ఎపిక్ కార్డ్స్ ప్రజలకి డిస్పాచ్ చేయడం జరుగుతుంది. మనకి ప్రింటర్ దగ్గర రావాల్సినది ఓన్లీ 3,526 కార్డ్స్ మాత్రమే ప్రింటింగ్ చేసి మన డిస్ట్రిక్ట్స్ రావడం పెండింగ్ ఉంటుంది. సో దాదాపుగా మనం 99% ఆఫ్ ఆల్ కార్డ్స్ కూడా ఆల్రెడీ ప్రింటింగ్ చేసేసి పోస్టల్ డిపార్ట్మెంట్ ప్రింటింగ్ ఆ పోలింగ్ స్టేషన్స్లో ఉంటున్న వెబ్కాస్టింగ్ అంటే ఎక్కడెక్కడ గతంలో ఎక్కడైనా ఇష్యూస్ జరిగిన పోలింగ్ స్టేషన్స్ ఆ లొకేషన్స్లో వెబ్కాస్టింగ్ కూడా డైరెక్ట్గా ఇక్కడ ఈ సెంటర్లో రిలే చేయడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న విషయాలు పోలింగ్ డే రోజున ఇక్కడ స్పెషల్ టీమ్స్ వాచ్ చేసేసి ఎనీ సస్పీషియస్ యాక్టివిటీ ఉంటున్నప్పుడు అక్కడ సెక్టర్ ఆఫీసర్స్కి ఇమీడియట్గా అలర్ట్ చేయడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన విషయము ఈ ఎంటైర్ దీంట్లో ఎక్స్పెండిచర్ మానిటరింగ్లో ఈ పొలిటికల్ పార్టీస్ బిఫోర్ నామినేషన్స్ అండ్ నామినేషన్ నుండి తర్వాత వాళ్ళు చేసిన ఖర్చులు ఇదన్నీ కూడా బిఫోర్ నామినేషన్స్ వాళ్ళు చేసిన ఖర్చులన్నీ కూడా పార్టీ పరిధిలో బుక్ చేయడం జరుగుతుంది. అండ్ నామినేషన్ డే రోజున నుండి ఫైనల్ డే ఆఫ్ పోలింగ్ వరకు వాళ్ళకి ఉంటున్న ఇండివిజువల్ క్యాండిడేట్ పరిధిలో ఈ ఎక్స్పెండిచర్ బుక్ చేయడం జరుగుతుంది. ఈ విషయాల కోసం ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ లెవెల్లో మాత్రం కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ ప్రతి చోట్ల పెట్టాము. అకౌంటింగ్ టీమ్, వీడియో సర్వేలెన్స్ టీమ్స్ అండ్ వీడియో వ్యూవింగ్ టీమ్ అన్నీ కూడా ప్రత్యేకంగా అన్ని చోట్ల ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో దాంట్లో కూడా ఇప్పటి నుంచి వాళ్ళ పార్టీ పేరులో ఎక్స్పెండిచర్స్ బుక్ చేయడం జరుగుతుంది. ఈ ఎలక్షన్ కంప్లైంట్ మేనేజ్మెంట్ సెల్ ఇప్పుడు పెట్టిన నుండి 18 తారీఖు నుంచి ఇప్పుడు దాకా మనం మినిట్స్ వాళ్ళు పెట్టిన నిబంధనల ప్రకారము 100 minutesలో మనం చేసి దాదాపుగా 90% యాక్యురసీలో సిటిజన్స్ చేసిన విషయాలకి ఎఫ్ఎస్సి టీమ్ రెస్పాన్సెస్ ఇప్పుడు దాకా ఉంటుంది. ఈ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీము మొత్తం మన జిల్లా నుండి కింద స్థాయిలో సెక్టర్ ఆఫీసర్స్ వరకు చూస్తే దాదాపుగా 450 మంది వివిధ లొకేషన్స్లో ఎంటైర్ జిల్లా వ్యాప్తంగా పనిచేయడం జరుగుతుంది. దాంట్లో అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్సు, అకౌంటింగ్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్స్, దెన్ వీడియో సర్వేలెన్స్ టీమ్స్, వీడియో వ్యూవింగ్ టీమ్, దెన్ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఒక 25 ప్లాన్ చేసాము. అది డేట్ ఆఫ్ నోటిఫికేషన్స్ అంటే 18th నుండి అది కూడా అమలుకి వస్తుంది. ఎంసీసీ టీమ్స్, సెక్టర్ ఆఫీసర్స్ అందరు కలిపి దాదాపుగా 450 మంది ఈ ఎక్స్పెండిచర్ అండ్ ఎంసీసీ వైలేషన్స్ గురించిన యాక్టివిటీస్లో 3 షిఫ్ట్లో పనిచేయడం జరుగుతుంది. ఇప్పుడు దాకా ఎక్స్పెండిచర్ బుకింగ్ టీమ్ బుక్ చేసినది 18,54,500 రూపీస్ విత్ వివిధ ఒక 6 డిఫరెంట్ పార్టీస్ మీద ఈ ఎక్స్పెండిచర్స్ బుక్ చేయడం జరుగుతుంది. ఈ విషయాలు ఇంకా తీవ్రంగా మనం మానిటర్ చేయడం జరుగుతుంది. పొలిటికల్ పార్టీస్ కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవడంతో పాటు దానిలో పనిచేసిన వాళ్ళ డేటాబేస్ కూడా ఇప్పుడు దాకా సేకరించాము. వాళ్ళు కూడా ప్రత్యేక ట్రైనింగ్స్ ఈ నోటిఫికేషన్స్ తర్వాత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే ఈ కాన్స్టిట్యున్సీ వారీగా కూడా ఎనీ సిటిజన్ వాళ్ళకి ఏదైనా సమస్యలు కానీ గ్రీవెన్సెస్ ఎనీ కైండ్ ఆఫ్ కంప్లైంట్స్ కానీ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ఒక హాట్లైన్ నంబర్ ఇవ్వడం జరిగింది. దీనిలో ఒంగోలు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఇచ్చిన నంబర్ 08592288099 08592288099. దాని సంతనూతులపాడు కాన్స్టిట్యున్సీస్లో 2 నంబర్లు ఇచ్చారు. ఇది కాన్స్టిట్యున్సీ పరిధిలో కాల్ చేసి కాన్స్టిట్యున్సీ లెవెల్లో వాళ్ళే ఈ సమస్యలు పరిష్కరించడానికి కోసం ఇచ్చిన హాట్లైన్స్ 08592273100 08592273100 and another mobile number 63056211139
6305621139. లాస్ట్ టైం అక్కడ జరిగినదిలో ఒక 70% పోలింగ్ ఓటింగ్ టర్న్అవుట్స్ అయింది. ఈసారి ఆల్రెడీ అక్కడ పాలూట్ల ప్రత్యేకంగా సబ్ కలెక్టర్ కానీ ఆర్ స్వీప్ కార్యక్రమం ద్వారా అక్కడ ఉంటున్న ఆల్ ట్రైబల్స్ అందరికీ కూడా ఒక అవగాహన సదస్సులు పెట్టాము. ఈసారి మైగ్రేట్ అయ్యి వెళ్ళిన కొంత ట్రైబల్స్ అందరూ కూడా అంటే టెంపరీగా వెళ్ళిన వాళ్ళు కూడా ముందే ఒక వారం ముందు అక్కడ ఉన్న నాయకులు ఈ ట్రైబల్ నాయకులకు ద్వారా వాళ్ళకి చెప్పి పిలిపించేసి ఈసారి ఖచ్చితంగా అట్లీస్ట్ 80 to 85% పోలింగ్ టర్న్అవుట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది అసెంబ్లీ నామినేషన్స్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఆర్ఓల్కి అందరూ కూడా ఒక డెసిగ్నేటెడ్ లొకేషన్స్ పెట్టడం జరిగింది. అది కూడా ఈ అడ్రసెస్ అన్నీ కూడా దాని గురించి స్పెసిఫిక్గా మీకు లిస్ట్లో నేను పబ్లిష్ చేసి ఇస్తాను. ఇది కొత్త లొకేషన్స్ కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైపాలెంలో చూస్తే అక్కడ అంబేద్కర్ భవన్ కదా, శ్రీశక్తి భవన్, అక్కడ ఉన్న శ్రీశక్తి భవన్లో పెట్టడం జరిగింది. దీనికి ముందు ఆ తహసీల్దార్ ఆఫీస్లో ఉన్నాయి. సో దీని డెసిగ్నేటెడ్ ప్లేసెస్ ఉన్నాయి. దాని గురించిన ఇన్ఫర్మేషన్స్ నేను స్పెసిఫిక్ అడ్రస్తో కాంటాక్ట్ నెంబర్ అండ్ దీంతో ఒక లిస్ట్ నేను ఇవ్వడం జరుగుతుంది. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి అందరూ సహకరించాలని కోరుతూ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీమణి నగస చేత కోరారు. నగరంలో సోనియా గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 5 ఏళ్ల పాలనలో నిత్యావసర ధరలతో పాటు పన్నులు, ఛార్జీల భారం పెరిగి పేద మధ్యతరగతి వారు జీవనం సాగించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆశయ పంటవో పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, పేదల కలిని తీర్చిన పెరుగన్నమో, నమ్మిన జెండ కింద నడక నేర్చి ఎదిగినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, చంద్రన్న విలువలను ప్రాణంగా నమ్మినోడు, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, న్యాయం ఊపిరిగా సేవే మార్గంగా, ఒంగోలు ప్రాంత ప్రజల రుణం తీర్చుకున్నవాడు, తెలుగు దేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. చీకటి గడపల్లో వెలుగులు వెదజల్లినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, అమృత పథకముతో అమ్మ ప్రేమ పంచినోడు, పట్టణాభివృద్ధికి స్వచ్ఛ భారత్ కృషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, ప్రగతికి రూపమై నిలిచిన మహారుషి, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, కష్టమన్న ప్రతి ఒక్కరికి సాయమెంతో చేసినోడు, ప్రజా సమస్యల పైన పట్టున్న నాయకుడు, తెలుగుదేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. అలుపెరుగని సేవకు చిరునామా మీరన్న, అలుపెరుగని సేవకు చిరునామా మీరన్న, బడుగు బలహీనుల బంధమల్లుకున్నోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, తెలుగు యువత భవిత కోరి త్యాగమెంతో చేసినోడు, మాటే శాసనం మనసే సింహాసనం, మాటే శాసనం మనసే సింహాసనం, ఒంగోలు గడ్డ మీద తెలుగుదేశ యుద్ధమా, తెలుగుదేశం జెండా పేదల అండాదండ, జనార్దనన్న అంటే ప్రగతికి నిండుకుండా. కోట్లాది నిధులు తెచ్చి కొత్త వెలుగు పంచినోడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు, ఒంగోలు రూపురేఖ మార్చినట్టి మాఘనుడు, సుందరంగ రహదారుల నిర్మాణం జరిపినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు, నిరుపేదల గడపల్లో తొలిపొద్దై పొడిచినాడు, మాటిస్తే తప్పనోడు మడమా దిప్పనోడు, మాటిస్తే తప్పనోడు మడమా దిప్పనోడు, దామచర్ల వంశంలో పుట్టిన పులి బిడ్డరన్న, తెలుగుదేశం జెండా పేదల అండాదండ. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో, రామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో,
ఓలుగడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో ఇరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో దామచర్ల మన జనార్దనన్న మన కై గదిలిండో ఓలుగడ్డ మీద అభివృద్ధిని చేసి చూపిండో దామచర్ల మన జనార్దనన్న పిడికిలి ఎత్తిండో తెలుగుదేశము జెండానే తన చేతిలోన బట్టి ఒంగోలు అభివృద్ధి చేయాలని తన మనసులో నదలిసి కబ్జాదారుల పైన తను యుద్ధం ప్రకటించి ఈ దొంగల ధర్మ జనార్దనన్న గళాన్ని సంధించి తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే తెలుగుదేశము జెండానే తన గుండె కత్తినాడే ఒంగోలు ప్రజలకై జనార్దనన్న బయలుదేరినాడే అన్న మన కై గదిలిండో మన జనార్దనన్న ప్రజలందరికీ అండాదండ అభివృద్ధికి అర్థం తెలిపే తెలుగుదేశం జెండా అన్ని రంగాల అభివృద్ధి ఒంగోలు ఎదనిండా జనం మెచ్చిన నాయకుడే మన జనార్దను అన్నా ఎదురే లేదుర తెలుగుదేశము జెండకు ఈ అడ్డా టీడీపీ నాయకులు షేక్ వలీ ఆధ్వర్యంలో కొప్పోలు మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పాల్గొన్నారు. ముందుగా మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. ఆధునిక సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. 500 సీటింగ్ కెపాసిటీ, ఏసీ డైనింగ్ హాల్, ఏసీ బెడ్రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్, జనరేటర్ సౌకర్యం కలదు. వివాహాది శుభకార్యాలకు, నిశ్చితార్థం, ఓణీల ఫంక్షన్, పంచల ఫంక్షన్, బర్త్డే పార్టీస్, ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు, ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ. మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడును. బుకింగ్ కొరకు సంప్రదించండి చక్కా హరి, సెల్ 9849150375, చక్కా కృష్ణ, సెల్ 9293557721, రామకృష్ణ, సెల్ 9703498498. రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ, 3rd ఫ్లోర్, రవిప్రియ మాల్, గుంటూరు రోడ్, ఒంగోలు. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి. గాజులు వచ్చే నెల తీసుకుంటానులే. వచ్చే నెల ఎందుకు? అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా, మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని. అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో. కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దేనికి? మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా, చెప్పండి. మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో 10% అడ్వాన్స్ పే చేస్తే చాలు. మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం. ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు. అంటే రిస్క్ చిన్నది, ఆనందం పెద్దది. బాగుంది కదా. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్.